మరి మనం ఈరోజు ఇలాంటి సమావేశాలు పెట్టుకొని ఈ భారతదేశంలో భూభాగమైనటువంటి మరి బస్తర్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి విషయాలపైన స్పందిస్తేనే కేంద్ర ప్రభుత్వానికి దృష్టికి వస్తుంది. ఇక్కడ తెలుసు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ సంస్థలు ఇవన్నీ కూడా తెలియజేస్తాయి. వివిధ రాజకీయ పార్టీలు వచ్చి మాట్లాడుతున్నాం. మనం ఎందుకు మాట్లాడుతున్నాం? రాజ్యాంగాన్ని కాపాడాలని మాట్లాడుతున్నాం. ఇవాళ రాజ్యాంగంలో మరి డాక్టర్ గారు మనందరితోని ఈరోజు పీఠిక ప్రియాంబుల్ చదివించారు. దాంట్లో వారు చెప్తున్నప్పుడు సెక్యులర్ అనేటువంటి పదం వచ్చినప్పుడు నాకు ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి తీర్పు కూడా తెలుసు మనకి. ఎవరు సెక్యులర్ అనే పదాన్ని రాజ్యాంగంలో ప్రియాంబుల్లో తొలగించాలని చెప్పి మరి బీజేపీకి సంబంధించినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులే కేసు వేశారు సుప్రీంకోర్టులో. సెక్యులర్ అండ్ సోషలిస్ట్ ఈ రెండు పదాలు ప్రియాంబుల్ నుండి తొలగించాలని ఫైల్ చేశారు. అదృష్టవశాత్తు మరి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని దాన్ని తిరస్కరించింది. నేను వెంటనే ఒక వ్యాసం మరి ఆంధ్రజ్యోతి మిత్రులకు పంపించాను, పబ్లిష్ చేశారు 2-3 డేస్ తర్వాత. అంటే ఒక మంచి తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు అని. దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు కానీ రాజ్యాంగంలో పీఠిక లాంటి ప్రియాంబుల్లో పొందపరిచినటువంటి రెండు ముఖ్యమైన పదాలు అవి ఆచరణలో ఉన్నాయా అనేది వేరే చర్చ. అది కొంతమంది ఉండొచ్చు అని చెప్పొచ్చు, నాలాంటి వాళ్ళు కొంతమంది అవి లేని చెప్పొచ్చు, ఏదైనా చర్చ ఉండొచ్చు. కానీ ఆ స్పిరిట్ని కూడా తొలగించాలని చెప్పి కూడా ఇలా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే టు స్టార్ట్ విత్ లెట్ ఇలా మనమందరం కూడా మళ్ళొకసారి మన నోటి ద్వారా దాన్ని పలికినాం. అట్లీస్ట్ ఆ రెండు పదాలైనా ఉంటాయా పోతాయా అనేది